అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ కొరడా గుల్పించారు. రాజేంద్ర నగర్లోని నలంద నగర్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. బిల్డింగ్ యాజమాని నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేకపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. భారీ పోలీస్ బందోబస్తుతో బిల్డింగ్ స్లాబ్లను తొలగించారు అధికారులు. పర్మిషన్ కు మించి అదనంగా 2 అంతస్తులు నిర్మించారు బిల్డర్స్. దీంతో 5, 6 ఫ్లోర్లతో స్లాబ్లను తొలగించారు. దీనిపై మరింత అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి లహరి ఉన్నారు. లహరి, చెప్పండి. శివాని, ప్రస్తుతం జిహెచ్ఎంసీ అధికారులు ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు నిర్మించుకున్నారో వాళ్ళందరిపైన కూడా ఫుల్ ఫోకస్ పెట్టడం జరిగింది. ఇదే రీతిన ఈ రోజు రాజేంద్ర నగర్, నలంద నగర్ లో అనుమతులు లేకుండా, అంటే వాళ్ళు పర్మిషన్ కేవలం 4th ఫ్లోర్ వరకే తీసుకున్నారు. కానీ అందుకు మించి కూడా వాళ్ళు బిల్డింగ్స్ కట్టడంతో ఇటు టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా విషయం తెలుసుకొని వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయినా కూడా బేఖాతరు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగడం జరిగింది. ఒక్కసారిగా టౌన్ ప్లానింగ్ అధికారులు అక్కడికి చేరుకొని వాళ్ళు ఎవరైతే అక్కడ యజమాని అదనంగా వేసినటువంటి 5th ఫ్లోర్ అలాగే 6th ఫ్లోర్ స్లాబ్లను కూడా తొలగించినటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో దాన్ని అడ్డుకోవడానికి కూడా అక్కడ యజమాని కూడా వస్తాడమని చెప్పేసి భారీ పోలీసు బందోబస్తు మధ్య కూడా అటు బిల్డింగ్ స్లాబ్లను కూడా జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగిస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఇప్పటికే చూసుకోవచ్చు, గ్రేటర్ హైదరాబాద్ నగరంలో 150 డివిజన్ లో 6 జోన్స్ 30 సర్కిల్ లో కూడా చాలా వరకు అనేక కాలనీస్ లో కావచ్చు, ఏరియాస్ లో ఇట్లానే చాలా వరకు బిల్డింగ్స్ జిహెచ్ఎంసీ అధికారులు ఇచ్చినటువంటి పర్మిషన్స్ మించి అదనంగా కడుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. దానిపైన ఫుల్ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. సో ఒక్కొక్క సర్కిల్ లో కూడా ఇట్లాంటివి ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి వాటి లిస్టును కూడా తీసుకుంటున్నారు. ఆ లిస్టును తీసుకొని ఎక్కడైనా సరే ఇట్లా అక్రమంగా నిర్మిస్తే వాటిపైన చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే రీతినైతే ఈ రోజు యాక్షన్ కూడా కనిపించిందని చెప్పుకోవచ్చు. సో ఇదే కంటిన్యూగా నగరంలో ఎక్కడైనా సరే అక్రమంగా భవనాలు ఇట్లా అదనంగా కడితే ఖచ్చితంగా వాటిపైన సీరియస్ యాక్షన్ కూడా తీసుకుంటామని ఇప్పటికే అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా అయితే ఇప్పుడైతే రాజేంద్ర నగర్, నలంద నగర్ లో అయితే అనుమతులు లేనటువంటి పర్మిషన్ లేకుండా నిర్మించినటువంటి ఫ్లోర్స్ అయితే స్లాబ్లను అయితే తొలగిస్తున్నటువంటి సిచ్యువేషన్. శివాని, రైట్, థ్యాంక్ యూ.